బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. అభిమాని హత్య కేసులో బెంగళూరు పరప్పన అగ్రహారం జైల్లో ఉన్న కన్నడ హీరో దర్శన్కు జైలు అధికారులు షాక్ ఇచ్చారు. జైల్లో ఉన్న సమయంలో సిగరెట్ తాగడం, వీడియో కాల్స్ మాట్లాడడం లాంటి విషయాలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విషయం బయటకు రావడంతో 9 మంది జైలు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. దీంతో దర్శన్తో పాటు మరో 9 మంది నిందితులను వివిధ జైళ్లకు తరలించారు. ముఖ్యంగా దర్శన్ను బళ్ళారి జైలుకు పంపించారు. పవన్ రాఘవేంద్ర, నందీష్ ను మైసూర్ జైలుకు పంపించారు. ధనరాజ్ ను ధార్వాడ్ జైలుకు తరలించారు. ఇక జగదీష్ లక్ష్మణ్ ను శివమొగ్గ జైలుకు పంపారు. అటు పవిత్ర గౌడ్, అనుకుమార్, దీపక్ ను మాత్రం పరప్పన అగ్రహారం జైల్లోనే ఉంచారు. అభిమాని హత్య కేసులో బెంగళూరు పరప్పన అగ్రహారం జైల్లో ఉన్న కన్నడ హీరో దర్శన్ కు జైలు అధికారులు షాక్ ఇచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. తన అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో రెండో నిందితుడు ప్రముఖ కన్నడ సినీ కథానాయకుడు దర్శన్ ఏదైతే పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో ఉన్నప్పుడు అతను రౌడీ షీటర్లతో కలిసి పార్టీ చేసుకోవడము, సిగరెట్ తాగడము, వీడియో కాల్లో మాట్లాడడము ఇవి జరిగింది. ఈ వీడియోస్ బయటికి రావడంతో అతని మీద ఏదైతే కేంద్ర కారాగారం నుంచి అతన్ని బళ్ళారి జైలుకి తరలించాలని జైలు అధికారులు నిర్ణయించుకున్నారు. అయితే అతను మొదట నిరాకరించినప్పటికీ చివరకు అధికారులు పూర్తి స్థాయిలో అతనికి నచ్చజెప్పారు. ముఖ్యంగా ఇక్కడ ఉండడం వల్ల పరిస్థితులకు ఇబ్బందికరంగా మారుతుందంటూ చెప్పాడు. అయితే తాను ఒక రౌడీ షీటర్ తనకు సెల్ ఫోన్ ఇచ్చాడు, అదేవిధంగా కాఫీ తాగి సిగరెట్ కూడా అతనే ఇచ్చాడు. ఈ విధంగా చేసినందుకు 9 మంది అధికారులను సస్పెండ్ చేయడం కూడా బాధగా ఉందంటూ కూడా పోలీసు అధికారులు ఎదుట స్పందించినట్లు తెలుస్తుంది. మొత్తం మీద అయితే అతన్ని రోడ్డు మార్గాన బళ్ళారి జిల్లా జైలుకు తరలించారు. ఏదైతే బళ్ళారి జిల్లా జైలుకు తరలించిన సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు ఇక్కడ బళ్ళారి జిల్లా జైలు వద్ద కూడా వచ్చి నా అభిమాన కథానాయకులను చూడడానికి వచ్చారు. అయితే మరోవైపు ఈ కేసుకు సంబంధించి మొత్తం 17 మంది నిందితులను ఏదైతే విచారణ ఖైదీలను రాష్ట్రంలోని వివిధ జిల్లా కారాగారాలకు తరలించారు. ముఖ్యంగా పరప్పన అగ్రహార జైల్లోనే మొత్తం 17 మంది నిందితులు ఉంటే అయితే వీరంతా ఈ విధంగా ఏదైతే నిబంధనలు ఉల్లంఘించి చేస్తున్నారన్న కారణంతో వీరిని వివిధ జిల్లా జైళ్లకు తరలించడంతో పాటు ఏదైతే పవిత్ర గౌడ్నైతే అదే జైల్లోనే ఉంచారో అయితే వీరి రిమాండ్ ను మరో సెప్టెంబర్ 9వ తేదీ వరకు న్యాయస్థానం పొడిగించింది. మొత్తం మీద ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది ప్రసన్న. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.